హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాగున్నారా? బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. ఫ్రెండ్స్, ఉన్నదని ఆరాటపడద్దు, లేదని తిరుగుతుంది. ఎంతో ఓపికతో ఉంటే మనకి అంత మంచిది. మనకంటే ఒక రోజు వస్తుంది. ఇది నాదే చెప్తున్నా. నేను ఆటో తీసుకునేటప్పుడు ఫస్ట్ నేను తీసుకుంటే మా బామ్మడిది, మా తమ్ముడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కిరాయి ఆటోలు నడిపించుకుంటుంటే నేను ఒక 1 మంత్ మామూలుగా గిరాకులు ఉన్నాయి, బాగానే నడిచిన. కరోనా రాకముందుకు వాళ్ళని కూడా అమౌంట్ తీసుకోమని నేను ఇద్దరి దగ్గర అమౌంట్ అప్పు చేసి అప్పు ఇప్పించింది. ఇద్దరికి తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న ఒక 1 మంత్కి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత తెలుసు కదా, గిరాకీలు ఎవరికి లేవు. 2-3 నెలలు ఇంట్లోనే పెట్టుకున్నాం. మెల్లమెల్లగా స్టార్ట్ అయింది, తిరుగుతున్నాం. గిరాకులు అనేవి తగ్గిపోగానే మా బొమ్మడిదును మా తమ్ముడును గిరాకులు లేవు, వెళ్ళేటట్టు లేదు. ఈఎంఐ వచ్చేసి అందరికి 10,000 పైన ఉంది. నేను ఎక్స్చేంజ్ చేస్తా అంటే వద్దురా, మనకంటూ టైం వస్తుంది, ఓపిక పట్టు చేసుకుందాం అనుకున్నాం. అప్పటికి ఓలా ఊబర్ రాలేదు, కానీ గిరాకులు చాలా బాగా అయినాయి. చేసుకుందాం, ఇప్పుడు గిరాకులు లేవు కదా, ముందు అయితే అని అంటే లేదా అంటని, మాకు వెళ్ళేటట్టు లేదా అంటని ఇద్దరు అమ్మేసుకురు. డీజిల్ బండి, డిస్ట్రిక్ట్ బండి తీసుకొచ్చుకురు తక్కువ ఈఎంఐ అని. తర్వాత అది కూడా అమ్మేసుకొని ఊరు వెళ్ళిపోయారు, ఓపిక లేకపోక. ఇక నేను ఈ కరోనా టైంలో ఆపిన పైసలు వాళ్ళు కూడా, ఫైనాన్స్ వాళ్ళు కూడా ఆగిర్రు. కొంచెం లేట్, ఇంట్రెస్ట్ లేకుండా కట్టుకుర్రు. అది కరోనా టైంలో పైసలు మాత్రమే. ఇక దాని తర్వాత పికప్ అయింది. నాకు ఒక్కతోటి ఉండేసరికి పికప్ అయింది. అప్పుడు చాలా గిరాకులు అయినాయి. ఈ ఓలా ఊబరు ఇంటికి రప్పించుకుంటున్నాను, అప్పుడు బయటకి వచ్చేవాళ్ళు కదా, చాలా గిరాకులు అయినాయి. బాగా అనిపించేది. ఏంటంటే రూపాయి డ్యూ లేకుండా కట్టేసిన, క్లియర్ అయిపోయింది. కానీ నా ఓపికను చూసి, నా శాసనం చూసి అందరూ ఏం చేసారంటే, ఇలా అంటే ఆటో కావాలన్నట్టుగా నా గురించే వెయిట్ చేసేవాళ్ళు. నేను ఎంత రాను అని చెప్పినా కానీ చాలా కిరాయిలు నాకే వచ్చాయి. దాని తర్వాత స్కూల్ కిరాయిలు వచ్చాయి. స్కూల్ కిరాయిలు వస్తే ఇవన్నీ పక్కకు పెట్టేసి స్కూల్కి వెళ్ళిన. టీపీఎస్, పల్లవి, భాష్యం, కిడ్స్ ఇవన్నీ ఉండే. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైందంటే, ఈ సంవత్సరము ఇద్దరు 10th అమ్మాయిలు వెళ్ళిపోయారు. అబ్బాయి అమ్మాయి వాళ్ళది వెళ్ళిపోయింది. వాళ్ళది ఒక 6,000 మైనస్ అయిపోయినాయి. పల్లవి స్కూల్లో కార్డు తీసుకున్నామన్న వద్దు అని వాళ్ళు చెప్పేసారు. వాళ్ళ యొక్క 4,000 మైనస్ అయిపోయినాయి. మొత్తం ఎన్ని 12,000. ఇక నేను ఒక కిరాయి, మా పాప క్లాస్ టీచర్, ఆమెది 10 కిలోమీటర్లు వెళ్ళి పికప్ చేసుకొని రావాలి. ఇబ్బందికరమైన కిరాయి, నచ్చలేదు అది. ఆమె రిక్వెస్ట్ చేసింది, ప్లీజ్ రండి సార్ అంటారు కదా వాళ్ళు, రండి సార్, మళ్ళీ మీ అంతా ఓపిక వాళ్ళు దొరకరు, వాళ్ళు వెయిట్ చేయరు, అది ఇది అన్నది. అంటే సరే అనుకున్నాను. అది కొంచెం ఇబ్బందిమైన కిరాయే, చెప్పాలంటే వరస్ట్ కిరాయి, నాకు నచ్చలేదు. అది ఎప్పుడు మానేయాలనుకున్నా. స్కూల్ పిల్లలందరికీ హాలిడేస్ ఉంటే ఆమె మాత్రం ఖచ్చితంగా వచ్చేది. పాప ముఖం చూసి క్లాస్ టీచర్ కదా అంటే అనుకున్నా. క్లాస్ టీచర్ అయిపోయింది. 4th నుంచి స్టార్ట్, 4th, 5th, 6th, ఇప్పుడు 7th, 4 years నుంచి కొడుతున్నా. ఇంకా ఏమైందంటే అందరు అమౌంట్ పెంచారు, ఆమె పెంచలేదు. చెప్పినా కూడా ఆమె వినలేదు. సర్లే అంటే ఈ ఒక సంవత్సరమేగా అంటే అనుకున్నా. ఈ సంవత్సరం కూడా కొట్టమన్నారు. కానీ అన్ని హాలిడేస్ వస్తాయి, మిగతా స్కూల్ చుట్టుపక్కల లోకల్ ఉన్న వాళ్ళు నాకు అమౌంట్ కట్టించేవాళ్ళు. ఆ మేడం మాత్రం కట్టించేది కాదు. అంటే కట్టిస్తే నేను చెప్పినా కూడా ఇట్లా అందరు కట్టిస్తుర్రు అంటే సరే అంటది. టైంకు కట్ చేసి ఇస్తా, మేము మొన్న రాలేరుగా చేయలేరు, అట్లనే మనసులో పెట్టుకున్నాను. ఒక ఇయర్ మాత్రమే కట్టించింది, ఇంకా 2 years కట్ చేసింది. 2 year వాళ్ళ బాబు 10th, ఈసారి కూడా కంపల్సరీ రావాలంటే సరే అని అనుకున్నాం, మానేసిన. ఎందుకంటే ఒక వేరే వాళ్ళు మాత్రం కట్ చేయరు, ఈమె మాత్రమే కట్ చేస్తుంది. మంచి కిరాయి వాళ్ళే కట్ చేయరు, కానీ ఈమెనే కట్ చేస్తుంది. నేను చెప్పిన మీ కిరాయి లాస్ మేడం అని అంటే కూడా లేదు సార్, మాకు పడతలేదు, చేస్తలేదు అంటే వేరే ఆటో మాట్లాడిస్తాను. వేరే ఆటో మాట్లాడిస్తే ఆ డబల్ చెప్పిండట, ఇప్పుడు బస్కి వస్తుంది. నేను చెప్పిన ఫ్రీ బస్సుగా రా మేడం అంటే అదొక 8,000 నాకు మైనస్ అయిపోయింది. 8,000 తీసుకుంటారు, వేరే వాళ్ళు అయితే ఇంకెక్కువ తీసుకుంటారు. 20,000 నాకు ఇప్పుడు అకౌంట్లోకి మైనస్ అయిపోయింది. కానీ ఇప్పుడు నేను ఒక 3,000, మా పాపతో పాటు ఇద్దరు వస్తారు, వాళ్ళది ఇంకో బయట కిడ్జీ స్కూల్ వాళ్ళది. ఆ కిడ్జీ స్కూల్ ఉన్న పిల్లలు స్కూల్ మారారు, సెంట్ ఆండ్రూస్ స్కూల్కి వెళ్ళిపోయారు. అట్లా ఈ కిడ్జీ స్కూల్ పిల్లలు కూడా ఒకటే పాప, మొత్తం 3,000. ఎలా అనుకుంటే 1 year కింద ఒక బాధపడుతూ కంటిన్యూ చేసిన. మళ్ళీ ఈ మేడంకి ఫోన్ చేసి నేను వస్తా అని చెప్పలేదు ఇక, ఎందుకంటే ఆమె కిరాయి నచ్చలేదు. నేను లాంగ్ వెళ్ళి పికప్ చేసుకొని రావాలంటే చాలా ఇబ్బంది అనిపించింది నాకు. ఆమె కిరాయి మళ్ళీ డబ్బులు కట్ చేసింది.
వీళ్ళకి హాలిడేస్ ఉంటే ఆమెకు ఉండదు, ఒక సండే రోజు మాత్రమే, సెకండ్ సాటర్డే కూడా వస్తుంది. ఏం చెప్పాలా మీకు, అంత నిజాయితీగా పోయినందుకు ఆమె డబ్బులు కట్ చేసింది. నాకు నచ్చక నేను ఈసారి మానేసిన, ఆమెకు ఫోన్ చేయలే. కానీ ఒక థెరపీ స్కూల్ బాబుని తీసుకెళ్ళి ఉండి వాళ్ళకు తక్కువ అయితే లేదని 1 ఇయర్ కింద మానేసేది. కానీ ఆమె ఫోన్ చేసి అన్న మీరు కిరాయి వచ్చేసేయండి, ఈ బాబుని కంటిన్యూ చేయండి అంటే వెళ్ళి అడిగిన, తక్కువ లేదని మానేసారు కదా అంటే ఇంట్లో సతాంస్తుడు, స్కూల్ కన్నా పంపిస్తా అన్నది. అంటే నాకు 5,000 కవర్ అవుతుంది, ఇప్పుడు 8,000 ఇంకా ఒక్కతోటి ఉంటా. గిరాకులు అయితే లేవు ఫ్రెండ్స్, చెప్పాలంటే గిరాకులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ బైకు ఆన్లైన్ ఇవన్నీ షాపింగ్ల వల్ల మా ఆటోలలో అందరికీ ఎలా పూట వెళ్తుందో తెలియదు. కానీ ప్రజెంట్ నాకైతే ఈఎంఐ లేక సొంత ఆటో ఉండి మెయింటెనెన్స్ అవుతుంది, కానీ మిగతా వాళ్ళకి ఎట్లా మెయింటెనెన్స్ అవుతుందో తెలియలేదు. ఓపికతో ఉన్నా కాబట్టి ఈ కిరాయిలు వస్తున్నాయి. ఇక మన మంచితనమే మనల్ని కాపాడుతుందని నేను నమ్ముతాను. కిరాయిలు అనేది ఇప్పుడైతే లేవు ప్రజెంట్. ఇలాంటి కిరాయిలు ఉంటే చూసుకొని చేసుకోండి. ప్రజెంట్ నేను అనుకున్నది ఏంటంటే మనని నమ్మినదే మనల్ని కాపాడుతుంది, మన నిజాయితీ మనల్ని కాపాడుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే బాయ్.